ఒకప్పుడుకి 500 సినిమాలు దాటేసినాయా? 500 కాదు, 150 చేశాను. 150 చేశారు. రాజన్న తర్వాత 150 150 చేశారు. ఏంటి అంత ఓన్ చేసుకున్న ఏముంది ఈ సినిమాలో? అంత ఓన్ చేసుకోవడానికి గల కారణం ఏంటి? ఎందుకంటే ఆల్మోస్ట్ కలియుగం సినిమా గురించి మీరు ఆల్మోస్ట్ చెప్పేశారు బాగా. ఏ విధంగా తీసేమంది పర్యావరణం మీద, మన పర్యావరణం అనేది మనిషికి ఎంత ముఖ్యమైనది మీరు చెప్పారు. అదే మా డైరెక్టర్ గారు కూడా చాలా బాగా చూపించాడు. అది కష్టపడి పనిచేశారు. తర్వాత అడవుల మీద, అడవులు అంటే చెట్టు పెంచడమే కానీ నరకూడదనే కాన్సెప్ట్తో ఆయన తీసుకున్నారు. అందులో అడవిలో ఉన్న జంతువులు కానీ పక్షులను కూడా రక్షించవలసిన బాధ్యత ప్రజల మీద ఉంది. దాంట్లో కాన్సెప్ట్ యాక్చువల్గా అది ఎంతో బాగా చిత్రీకరించారు. చిత్రీకరణలో ఆయనకి ఉపయోగపడింది ఆయన బాబు గారని కెమెరామెన్ కూడా చాలా బాగా కోఆపరేట్ చేశాడు. నన్ను పిలిచి ఆ క్యారెక్టర్ నన్ను ఎంచుకోవడం అనేది నా అదృష్టంగా భావిస్తున్నా. అక్కడ ఎందుకంటే డబ్బు ముఖ్యం కాదండి. ఒక మంచి క్యారెక్టర్, సినిమాలో ఒక మంచి క్యారెక్టర్, ప్రజల్లో మంచి గుర్తింపు వచ్చే క్యారెక్టరు, అవార్డుకు నిలబడే క్యారెక్టరు నాకు ఇవ్వటం అనేది మా రాజనరేంద్ర గారి ఔదార్యం. అది నా అదృష్టంగా భావిస్తున్నాను నేనైతే. ఒక ఆర్టిస్ట్కి చాలా రోజుల తర్వాత, చాలా సినిమాల తర్వాత మంచి క్యారెక్టర్, అప్పుడప్పుడు మంచి క్యారెక్టర్ పడుతుంది. అవును, రాజన్న తర్వాత, వకీల్ సాబ్ తర్వాత మళ్ళీ నాకు కలియుగం సినిమానే నాకు మంచి పేరు తెచ్చి పెడుతుంది. అందులో నాగదుర్గ అమ్మాయి నాకు మనవరాలుగా చేస్తుంది. దాంట్లో హీరోయిన్ అమ్మాయికి మంచి వ్యూస్ వస్తాయండి. ఇది ఫోక్ డ్యాన్స్లో ఆవిడ్ని తెలుసు ఆవిడ పెద్ద నంబర్ 1 ఆవిడ కోసం ఆగాను. ఎందుకంటే నాకు పరిచయం వరకు నాకు తెలియదు ఆవిడ గురించి. ఈవిడ ఫోక్ డ్యాన్స్ బాగా చేస్తుందని యూట్యూబ్లో ఒక నైట్ అంతా చూశాను. కోట్లు వ్యూస్ ఇవ్వడం నాకు అర్థం. కోట్లు వ్యూస్ ఏంటి అయ్యా బాబు, ఏదో లక్షలంటే ఓకే, వేలంటే ఓకే, కానీ మేమైనా పెడితే కనుక 10,000 వచ్చి ఎక్కువ. అటు కోట్లు వ్యూస్ అంటే అంత పేరు ఉందా అని అప్పుడు ఆమె మీద గౌరవం నాకు విపరీతంగా పెరిగిపోయింది. కాబట్టి ఆ పాప నాకు మనవరాలుగా చేయడం అనేది నిజంగా అది కూడా నా అదృష్టమేను. నా మామూలుగా టెక్నీషియన్స్ కానీ లేకపోతే తోటి నటులు కానీ బాగా నటీనటులు అందరూ నాకు బాగా కోఆపరేట్ చేశారు. చాలా మంచి క్యారెక్టరు, భూమయ్య క్యారెక్టరు అంటే అడవిని పెంచే క్యారెక్టరు. అది రేపు 21వ తారీఖు చూస్తే తెలుస్తుంది క్యారెక్టర్. నాకు ఒక ట్రైలర్లో ఒకటి వేశారు, చెట్టు పడుతుంటే ఈయన ఎక్స్ప్రెషన్స్ పడుతున్నాయి. సేమ్ సింక్ ఉందా దానికి ఏమన్నా? లేకపోతే చెట్టుతోటి అనుబంధం పెంచుకున్నటువంటి ఒక పర్సన్, ఒక అడవితోటి మమకారం అనుబంధం పెంచుకున్నటువంటి ఒక పర్సన్ ఆయన అడవి తీసేస్తున్నా అన్నప్పుడు చెట్టు పడిపోతే ఆయన పడిపోయినట్టే కదా సార్. అంటే మనిషి జీవితం ముడిపడిన చెట్టుతోటే సార్. ఆక్సిజన్ లేకపోతే మనిషి పడిపోవడమే. దాన్ని సింబాలిక్గా మేము అట్లా చూపించడం జరిగింది సార్. అందులోనూ మా అంటే డైరెక్టర్ గారిని ఇప్పుడు డైరెక్ట్గా చెప్పడం కాదు, మా డైరెక్టర్ గారు చాలా తెలివిగల వ్యక్తి. ప్రతి షాట్ ఎంత బాగా తీశాడు. నేను 150 సినిమాలు చేశానండి. నాకు అనుభవం నీ ఇలా చేద్దాం అనుకుంటే అలా కాదు సార్, ఎలా చేస్తేనే బాగుంటుందని నాతో చేయించాడు ఆయన. కొన్ని చెప్పిన సలహా కూడా దాని ప్రకారం కూడా చేశారు ఆయన. ఆయనతో చేయటం నాకు ఎంతో ఆనందం అనిపించింది. 10 రోజులు చేశాను నేను. 10 రోజులు చేశాను. జగిత్యాల ఆ ఏరియా అడవుల్లో చేయటం జరిగింది. ఆ ఊళ్ళలో విలేజెస్లో వాళ్ళు కూడా విలేజర్స్ కూడా బ్రహ్మాండంగా కోఆపరేట్ చేశారు. ఎందుకంటే జూనియర్స్ మాకు 100 మంది కావాలంటే వాళ్ళు 300 మంది రావటం, వాళ్ళకి మేము పెట్టింది కూడా భోజనం కూడా పెట్టింది ఏం లేదు చెప్పాలంటే. అంతమందికి వాళ్ళు 50 మంది కావాలంటే 200 మంది వచ్చేవాళ్ళు. ఒక్క పిలుపు జస్ట్ మైక్లో ఏం చెప్పేవాడు, అమ్మ రేపు ఒక 50 మంది కావాలంటే చక్కటి చీరలు కట్టుకుని 200 మంది వచ్చేవాళ్ళు. అంత కోఆపరేట్ చేశారు విలేజ్లో. అక్కడ మన జగిత్యాల ఏరియాలో, తెలంగాణ ఆ పరిసర ప్రాంతాల్లో అంత బాగా కోఆపరేట్ చేయడం అనేది నేను ఏ సినిమాకి చూడదు ఆ విధంగా. అది మరి ఆయన అదృష్టమా లేకపోతే మా అదృష్టమా లేకపోతే మేము చేసుకున్న పుణ్యమో తెలియదు. యాక్చువల్గా జూనియర్స్ పెట్టచ్చు సార్. నాకు లైవ్నెస్ దొరకదని చెప్పని విలేజర్స్ని రిక్వెస్ట్ చేసుకున్నాను. అవును, అంటే సినిమా ఎప్పుడైతే అనుకున్నానో అంతకు 1 వీక్ ముందే ఆ ఊరికి వెళ్ళిపోయినా సార్. నేను ఆ ఊర్లో నాకు తెలిసిన ఒక 2-3 పట్టుకొని ఆ ఊరు మొత్తం అందరి దగ్గరికి తిరిగాను సార్. ఇంటింటికి తిరిగేసి సార్. తిరిగేసి ఒక సినిమా తీస్తున్నాను చెప్పి అందరికి దండం పెట్టి, ఒక మంచి సినిమా ఇది, మన ఊరి కోసం తీస్తున్న సినిమా ఇది, మీరు అందరు వస్తే మీరు నటుల్లాగా కాదు, మామూలుగా రండి. మీరు ఒక ఫంక్షన్కి వచ్చినట్టు రండి, మీకు భోజనం పెడతాను, నేను మంచిగా చూసుకుంటా, ఒక బస్సు పెడతా, బస్సులో ఎక్కి రండి నా దగ్గరికి అని చెప్పని ఒక 3-4 డేస్ వరకు నేను ఆ ఊరు మొత్తాన్ని వాడుకోవడం జరిగింది. దానివల్ల ఏంటంటే లైవ్నెస్ ఎక్కువ వచ్చింది నాకు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ను వెంటనే సంప్రదించండి. DTHలో ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.